హైదరాబాద్లోని ప్రీమియం ప్రాపర్టీస్ డెవలప్ చేస్తున్న మన రాతి గ్రూప్ ఇప్పుడు సియాటిల్ కు వచ్చింది. ఈ నెంబర్లకు సంప్రదించండి. అమెరికాలో గుజరాతీ పటేళ్ల మోటల్ సామ్రాజ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది. నెల రోజుల్లోనే ముగ్గురు, ఈ ఏడాది 9 నెలల్లో 7 వ్యాపారులు పలు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. హైవేల పక్కన ఉండే మోటెల్స్, గ్యాస్ స్టేషన్లు నేరగాళ్లకు సులువుగా లక్ష్యంగా మారుతూ ఉన్నాయి. భద్రతా లోపాలతో పాటు అక్కడ వ్యాపారుల కుటుంబ సభ్యులే పనిచేయడం వంటివి ఈ దాడులకు కారణమవుతూ ఉన్నాయి. అమెరికాలో గుజరాతీ పటేళ్లు ఏర్పాటు చేసిన మోటెల్ సామ్రాజ్యం ఇప్పుడు వారికే శాపంగా మారుతుంది. నెల రోజుల్లోనే వేర్వేరు దాడుల్లో 3 గుజరాతీ వ్యాపారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 7 గుజరాతీలు మోటెల్స్, గ్యాస్ స్టేషన్ల వద్ద జరిగిన ఘటనలో చనిపోయారు. అమెరికాలో దాదాపు 60% మోటెల్స్ గుజరాతీలు, ముఖ్యంగా పటేళ్లవే. దేశం కాని దేశంలో కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినా ఇలా వరుసగా ప్రాణహాని కలగడం అందరినీ కలవరపెడుతూ ఉంది. 2 రోజుల కిందట పిట్స్బర్గ్ లో పార్కింగ్ వద్ద జరిగిన గొడవలో రాకేష్ అనే వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. సాధారణంగా మోటెల్స్, గ్యాస్ స్టేషన్లు ఎక్కువగా హైవేల పక్కన లేదా కొంచెం ఏకాంతంగా ఉండే ప్రాంతాల్లో ఉంటాయి. అందుకే నేరగాళ్లకు ఇవి సులువుగా టార్గెట్ అవుతూ ఉన్నాయి. ఈ ప్రాంతాలు దొంగతనాలు, డ్రగ్స్ డీల్స్, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు క్రైమ్ జోన్స్ గా మారుతూ ఉన్నాయి. అందుకే మోటెల్స్ నుంచి పోలీస్ ఎమర్జెన్సీ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని రిపోర్టులు చెప్తూ ఉన్నాయి. అయితే అమెరికాలో భారతీయుల హత్యలు ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇక చాలా మంది యజమానులు ఖర్చు తగ్గించుకోవడానికి కుటుంబ సభ్యులతోనే పనిచేయిస్తారు. సీసీ కెమెరాలు లేకపోవడం, లైటింగ్ తక్కువగా ఉండటం వంటి భద్రతా లోపాలు కూడా నేరగాళ్లకు వరంగా మారుతూ ఉన్నాయి. చాలా మోటల్స్ లో యజమానుల కుటుంబాలు ఫ్రంట్ డెస్క్ వెనుకనే నివసిస్తూ ఉన్నాయి. దీనివల్ల వారు నేరుగా ప్రమాదానికి గురవుతూ ఉన్నారు. 1930ల నుంచి గుజరాతీలు, ముఖ్యంగా పటేళ్లు అమెరికాకు వలస వెళ్లి ఈ మోటెల్ వ్యాపారంలో అడుగుపెట్టారు. దీని వెనుక వారి బలమైన వ్యూహం ఉంది. కలిసి పనిచేయడం, అక్కడే నివాసం, లాభాల పెట్టుబడి, సామాజిక సాయం వంటివి వారి విజయంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఒకరికొకరు చేతి అప్పులు ఇచ్చుకుంటూ కొత్తగా వచ్చిన గుజరాతీలకు సహాయం చేసి ఈ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. కానీ పటేళ్ల విజయం ఆర్థికంగా లాభాన్ని ఇచ్చినా వారిని మరింత ప్రమాదంలోకి నెడుతోంది. చిన్న పట్టణాల్లో ఉన్నత స్థానంలో ఉన్న భారతీయుల కొందరిలో అసూయ లేదా వ్యతిరేకత పెరగడం కూడా దాడులకు దారితీస్తుంది. ఈ వరుస ఘటనల తర్వాత తమ వ్యాపార కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని, అమెరికా ప్రభుత్వం తమను రక్షణ కల్పించాలని భారతీయ కమ్యూనిటీ కోరుతూ ఉంది.